ఓం నమ శివాయ. ఇప్పుడు మనము కోటిపల్లిలో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామివారి దేవస్థానంకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు దేవస్థానం వచ్చేసి కోటిపల్లి అనే చిన్న గ్రామంలో ఉంది. ఇదే ఆ దేవస్థానం. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ రాజేశ్వరి సమేత శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారు అయితే ఉన్నారు. పదండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇది ధ్వజస్తంభం, ఇది వచ్చేసి గుడి అనమాట. మనం చూసుకుంటే నందీశ్వరుడు కూడా ఉన్నారు. ఇదేంటి గుడి పైన చూసుకుంటే మనకి చాలామంది ఋషులు అయితే ఉన్నారు. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసేసుకుందాం. మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. ఇక్కడ గుడిలోనే ఉన్నాను, ఇక్కడ కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. మనకి ఈ గుడిలో మొత్తం 2 గుళ్ళు అయితే ఉన్నాయండి. ఒకటి ఉమాకోటేశ్వర స్వామివారు మరియు ఇంకోటి రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామివారు అయితే ఉన్నారనమాట. మనం ముందుగా ఇలా గుడిలోకి రాగానే ప్రదక్షిణం చేసి వస్తుంటే రైట్ సైడే మనకి ఒక ఆలయం అయితే ఉంటుంది, చిన్న ఆలయం. దాని లోపల ఉమాకోటేశ్వర స్వామివారు అయితే ఉన్నారనమాట. అక్కడ మనకి ఒక ప్రత్యేకత ఉందండి. స్వామివారు కింద నీళ్ళల్లో అయితే ఉంటారు. అక్కడ స్వామివారికి ఏమి పూజలు కానీ పునస్కారాలు ఏమి ఉండవండి. జస్ట్ లోపల స్వామివారిని అలంకరించేసి నీళ్ళల్లోనే ఉంటారు. నీళ్ళు తోడినా కానీ అంతే నీళ్లు బయటకు వస్తాయి. 10 బకెట్లు తోడితే 10 బకెట్లు మళ్ళీ ఒక 40 మినిట్స్లో అలా బయటకు వచ్చేస్తాయంట నీళ్ళు. అది పానుగొట్టం మీద అమ్మవారు కూడా ఉన్నారనమాట, ఉమాదేవి అమ్మవారు. అదండి. దాని తర్వాత అక్కడ కోటిపల్లి అని ఎందుకు ఈ ఊరికి ఆ పేరు వచ్చిందంటే, ఏది చేసినా కానీ మనం అభిషేకం చేసినా, అష్టోత్తరం చేసినా, లేదు దానం చేసినా, ఏది చేసినా కానీ 1,000,000 సార్లు ఫలితం అయితే మనకి దక్కుతుందంట. అందుకని ఈ ఊరికి కోటిపల్లి అనే పేరు వచ్చింది. అలాగే మనం ఇలా ముందుకు రాగానే మెయిన్ గుడి అయితే ఉంటుంది, ఛాయా సోమేశ్వర స్వామివారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్వామివారిని చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న లింగమైన గుడి అయితే ఇదనమాట. ఈ లింగాన్ని చంద్ర ప్రతిష్ఠ చేశారనమాట. లోపల పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు. సో ఇది చాలా ప్రత్యేకతమైన గుడి అండి. మీరు ఎవరైనా సరే ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కానీ లేదా ద్రాక్షారామం కానీ అటు వస్తే కనుక ఇక్కడ కంపల్సరీగా స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. అది కాకుండా ద్రాక్షారామంలో అతిపెద్ద శివలింగం అయితే ఉంది ఆంధ్రాలో. అతి చిన్న శివలింగం వచ్చేసి ఇక్కడ కోటిపల్లిలో ఛాయా సోమేశ్వర స్వామివారి అనమాట. ఓం నమ శివాయ.